నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛమైన గాలికి సమిష్టిగా కృషి చేద్దాం. కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. భక్తులకు కావలసిన ఏర్పాట్లు చేయండి. స్నాన ఘట్టాలు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. చంద్రబాబు పవన్ హామీలు నమ్మి మోసపోయారు. వైసీపీ రచ్చబండలో మాజీ ఎంపీ మార్గాని భరత్. గూగుల్ డేటా హబ్ రావడం గర్వకారణం. ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తూర్పు కాపులను చులకనగా చూస్తే ఊరుకో. మార్గాని భరత్ తీర్పై పోలాకి పరమేశ్ ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంచి పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకుని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వాములు అవుదామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక వియల్పురంలో ఉన్న పాత లారీ స్టాండ్ ఆవరణలో శనివారం ఆర్ఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్లీన్ ఎయిర్ థీమ్ తో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని, భావితరాల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్నారు. సోము మాట్లాడుతూ, ఓ జోన్ పొర పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని కాపాడేందుకు సామూహిక చైతన్యం అవసరమన్నారు. గోరంట్ల మాట్లాడుతూ, హరిత ఆంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించారన్నారు. కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ వాయు కాలుష్య నియంత్రణలో దృఢంగా అడుగులు వేస్తోందని తెలిపారు. కూటమి నాయకులు బొమ్మల దత్తు, వాసిరెడ్డి బాబీ, అడవాల రామకృష్ణ, ఉమా, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ మదర్షా అలీ, ఏడీహెచ్ అనిత, సిఎంఎం రామలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రగా మార్చాలన్న నిర్ణయంలో చంద్రబాబు గారు ఒక భారీ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో పచ్చదనంతో నింపాలని, పరిశుభ్రతను నింపాలని, ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలన్న లైన్లో ఈరోజు కార్యక్రమం. ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం అమలు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని, ప్రజల్ని, రాజకీయాలకు అతీతంగా అందరినీ ఏకం చేసి పచ్చదనంతో నింపాలి. ఎందుకంటే రాష్ట్రం రాను రాను ఎండలకి కేంద్రంగా మారుతోంది. దాన్ని తగ్గించుకో పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ కార్యక్రమం అమలవుతోంది. ఇప్పటికే లక్షలాది మొక్కల్ని పంపిణీ చేయడం జరుగుతోంది. ఒకవైపు అమరావతిలో పరిశ్రమలు రావడం, అమరావతిలో ఐటీ రంగం రావడం, అలాగే విశాఖని పారిశ్రామిక కేంద్రంగాను, రాయలసీమలో పారిశ్రామిక కేంద్రాలు వస్తున్నాయి. అదే సందర్భంలో మొక్కలు పచ్చదనాన్ని పెంచడం కోసం నీటిపారుదల రంగాన్ని కూడా మెరుగుపరిచే కార్యక్రమం అమలవుతుంది. దీన్ని అందరం సద్వినియోగం చేస్తున్నాం. ప్రతి ఒక్కరం ఒక మొక్క పెడదాం, దాన్ని పోషిద్దాం, పెద్ద చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ అంటారు. మనము థర్డ్ సెట్ అయితే ఈ అక్టోబర్ నెలలో క్లీన్ ఎయిర్ థీమ్ ప్రకారంగా ఇక్కడ ప్లాంటేషన్ డ్రైవ్ చేశాము. ఈరోజు ఎమ్మెల్యే రూరల్ గారు, తర్వాత ఎమ్మెల్సీ గారు అండ్ కలెక్టర్ మ్యామ్తో ఆధారంలో వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ డ్రైవ్. ఇలాగా ఈ ఓవరాల్ 25-26 ఇయర్లో కూడా టోటల్ మొత్తం అవన్నీ ప్లాంటేషన్ అని చూస్తే ఈ రాజమండ్రి కార్పొరేషన్లో మనము ఓవరాల్గా 4780 ప్లాంటేషన్స్ ఆల్రెడీ ఇప్పుడు కూడా చేశాము. సిమిలర్గా మనము అవుట్కమ్స్ కూడా చూస్తే, సిన్స్ ఇది PM10 మనము మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ అదే మెట్రిక్ చూసిన తర్వాత వీఆర్ సీయింగ్ దట్ పొల్యూషన్ కంట్రోల్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. మన రాజమండ్రి కార్పొరేషన్లో 23-24 పీక్ అయిన తర్వాత ఇప్పుడు కంటిన్యూస్గా ఈ PM10కి మనము రెగ్యులర్గా మెజర్మెంట్ చేస్తే చూస్తాము. సో దట్ అదే లాస్ట్ 2 years నుంచి ఇది కంటిన్యూస్గా రిడ్యూస్ అవుతుంది. సో క్లీన్ ఎయిర్ గురించి కెన్ నాట్ బి డన్ బై అ సింగిల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇందులో కంపల్సరీ పబ్లిక్ భాగీదారీ కూడా కావాలి. సో ఈరోజు మనం అవేర్నెస్ కూడా చేస్తాము. అవేర్నెస్తో పాటు మనము అందరికీ ప్లాంటేషన్, ఇండోర్ ప్లాంటేషన్కి ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత అన్ని ఆఫీస్ స్పేసెస్లో, తర్వాత ఈ పబ్లిక్ స్పేసెస్లో మ్యాక్సిమం ఎక్కడైనా డివైడర్ ఉంచితే, రోడ్ సైడ్ ఉంచితే, అన్ని ప్లేసెస్లో ప్లాంటేషన్ పెంచుతాము. ఈ ప్లాంటేషన్తో పాటు తర్వాత ఈ సిన్స్ రోజు తర్వాత మనకి దివాళీ కూడా ఉంది. పబ్లిక్ అవగాహన క్యాంపెయిన్స్లో మనం ఇది కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. దట్ ఫైర్ క్రాకర్స్ కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే యూజ్ చేయాలా, కొంచెం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, లెస్ సౌండ్ వాళ్ళు, తర్వాత గ్రీన్ క్రాకర్ విత్ లెస్ పొల్యూషన్స్ అదే వాడితే కొంచెం ఎయిర్ పొల్యూషన్ మనకి రిడ్యూస్ అవుతుంది. సిమిలర్గా ఓవరాల్ స్లోలీ వీ విల్ ఇంప్రూవ్ దట్ ఎయిర్ క్వాలిటీ ఆల్సో.
కార్తీక మాసం సమీపిస్తున్న నేపథ్యంలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. స్థానిక కోటిలింగాల రేవు, చింతలమ్మ రేవు తదితర రేవులను కూటమి నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి శనివారం తెల్లవారుజామున పరిశీలించారు. ఆయన అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడికి కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైందన్నారు. రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చి గోదావరి పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా షట్టర్లు, షవర్లు ఏర్పాటు చేయాలని, మహిళా భక్తులకు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేయాలని, ఉన్న గదులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పుష్కరాల రేవు నుంచి కోటిలింగాల రేవు వరకు ఉన్న ఘాట్లు వెంబడి ఇసుక వేయించాలన్నారు. భక్తులకు సేవ చేసేందుకు ముందుకు రావాలని దాతలను కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఆయన వెంట ఉన్నారు. పందిరి మహాదేవుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కువ వాటర్ సప్లై, వాటర్ కొద్దిగా ఎక్కువ చైర్మన్ గారు మేము వాళ్ళు మర్చిపోయిన ఎందాంచి దృష్టిలో పెట్టుకోలేదు. మీరు గట్టిగా లాగాలి, మీరు చాలా హై ఫండింగ్, వాటర్ మజ్జిగ గట్టిగా పెట్టాలి. కార్తీక మాసం ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతైన మాసం. కార్తీక మాసం నాడు ఉపవాసాలతో ఉంటూ పొద్దున్నే ఈ పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు అధిక శాతం చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ మన నియోజకవర్గంలో కానీ తరలి రావడం అనేది జరిగే కార్యక్రమం, ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం. సరే, కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 22వ తారీఖు అనుకుంటా, అది ఏంటి, ఎలాగ వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఈ షెల్టర్స్ ఎలా అరేంజ్ చేయాలి, అలాగే షవర్స్ ఎన్ని అరేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. భక్తుల యొక్క ఏదైతే తాకిడిని దృష్టిలో పెట్టుకొని గత 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం పైన ప్రజలకున్న అధిక విశ్వాసం, సనాతన ధర్మం పైన ఉన్న నమ్మకంతో, అధిక విశ్వాసంతో ఈ ప్రభుత్వం పైన అధిక భక్తులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మన శివరాత్రి కూడా చూసాం, ఎప్పుడు చూడని విధంగా వస్తూ ఉన్నారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తోటి ఇప్పటికే కూటమి ప్రభుత్వం కమిటీలు అన్నీ కూడా వేయడం జరిగింది. కొన్ని కమిటీలు అనౌన్స్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అనౌన్స్ కాకపోయినా కమిటీ అన్నది శాంక్షన్ అయింది కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళందరినీ కూడా బాధ్యతలు తీసుకొని డిపార్ట్మెంట్ పరంగా, అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పరంగా, దేవాలయాల పరంగా భక్తులు వస్తున్న వారికి ఏదైతే ఈ గుడి పరంగా చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళని చేయమని చెప్పి వాళ్ళని అభ్యర్థించాం. స్థానిక భారత బొమ్మల వద్ద 28, 29, 30 డివిజన్లకు సంబంధించిన రచ్చబండ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించి వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజల వద్ద నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే రుడా మాజీ చైర్మన్ రావుతూ సూర్యప్రకాష్ రావు ఇతర నాయకులు హాజరయ్యారు. మార్గాని మాట్లాడుతూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెస్తున్నామన్నారు. చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీలను చూసి ఓట్లేసి మోసపోయామని ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ఇప్పుడు సేకరించిన సంతకాలను గవర్నర్ కు పంపి పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకునేలా పోరాటం చేస్తామన్నారు. 28, 29, 30 డివిజన్లకు కార్పొరేటర్ అభ్యర్థులుగా బిల్డర్ చిన్న, సేపేని మునీశ్వరరావు, కాటం ప్రియాంక పేర్లను ప్రకటించారు. రావుతూ మాట్లాడుతూ పేదలకు వైద్యం అందించేందుకు జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు డబ్బులున్న వాళ్లకు దోచి పెడుతున్నారన్నారు. సంకిస భవానీ ప్రియ, మారుతి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, కానుబోయిన సాగర్, కాటం రజనీకాంత్, తెరగటి దుర్గా, రాయుడు గణేష్, మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, అనంతలక్ష్మి, కృష్ణవేణి, రేగుళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వార్డులో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విధంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల దగ్గర నుంచి 1 కోటి సంతకాలు తీసుకుంటూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అవి చేయనివ్వకుండా అడ్డుకునే విధంగా ఇవాళ ప్రజల దగ్గర నుంచి సంతకాలు తీసుకుని ఈ సంతకాలన్నీ కూడా గవర్నర్ గారికి అందజేసే విధంగా
మేము అందరం కూడా అడుగులు ముందరికి వేస్తున్నాం. ప్రజలను కూడా భాగస్వాములయ్యి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నాము. ఇవాళ ప్రజలందరికీ కూడా హామీలు ఇచ్చారు. ఇవాళ తల్లికి వందనం, ప్రతి పిల్లవాడికి కూడా 30,000 రూపాయలు రావాలి ఈ పాటికి. కానీ ఒక కుటుంబంలో 15,000 ఇచ్చారు, కొన్ని చోట్ల 12,000 ఇచ్చారు, కొన్ని చోట్ల 9,000 ఇచ్చారు. ఇట్లా తగ్గించుకుంటూ వెళ్ళారు. చెప్తే 2 సంవత్సరాలకి బాకీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడికి 30,000 ఉన్నారు. అదేవిధంగా ప్రతి మహిళకి 18,000 ఇస్తూ ఉన్నారు. ఇంకా ఒక్కళ్ళకు కూడా 18,000 ఇచ్చిన సందర్భం లేదు. అంటే ప్రతి మహిళకి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు 36,000 బాకీ ఉన్నారు ఈ 2 సంవత్సరాలకు గాను. అదేవిధంగా నిరుద్యోగ యువత 3,000 ఇవ్వాలి నెలకి, సంవత్సరానికి 3,000 అంటే ఎంత అయింది? 18,000 అయింది. అంటే 36,000 నిరుద్యోగ యువతకి చంద్రబాబు నాయుడు గారు బాకీ ఉన్నారు. ఇవాళ 6 సిలిండర్లు ఇవ్వాల్సిన సందర్భం, ఒకటే సిలిండర్ ఇచ్చారు, ఇంకా చాలామందికి ఇవ్వలేదు కూడా. ఇంకా 5 సిలిండర్లు బాకీ ఉన్నారు. ఇలాగ ప్రజలను అందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళతో కోటి సంతకాలు తీసుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని ప్రజల పక్షా నుండి మేము పోరాడుతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. పేదవాడి కంట కన్నీళ్లు తోడాలని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రచ్చబండ అనేటువంటి కార్యక్రమానికి వెళ్ళి అసూలు బాసితే తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఏమైతే చెప్పాడో పేదవాడికి విద్య, వైద్యం, అలాగే పెన్షను, అటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు, తండ్రిని మించిన తనయుడిగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుపుతూ మరి ఇవాళ పేదవాడికి వైద్యం అనేది దగ్గరికి చేర్చడానికి 17 మెడికల్ కాలేజీలు బహుశా భారతదేశంలో ఎవరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తీసుకురాలేదు. అటువంటి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ఒక పేదవాడి కోసం మరి పోరాటం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అటువంటి మెడికల్ కాలేజీలని డబ్బున్న వాళ్ళకి, కోటీశ్వర్లకి దారాదత్తం చేయడానికి చంద్రబాబు పూనుకున్నాడని అంటే ఆయనకి పేదవాళ్ళ మీద ఏ విధమైన ప్రేమ లేదంటానికి ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడమే. ఇంకా అలాగే ఇంక సంక్షేమ పథకాలు చెప్పాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చి ప్రతిదీ కూడా ఒక టైం బౌండ్ ప్రకారం పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందించేవాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పబ్లిసిటీ మాత్రం చాలా గొప్పగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల చెంతకి చేర్చాలని చెప్పి మన మాజీ పార్లమెంట్ సభ్యులు అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి భరతరామ్ గారు మరి ఇవాళ ఈ రచ్చబండ కార్యక్రమంలో ప్రజల వద్దకు చేర్చి ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అన్యాయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళడం నిజంగా రాబోయే రోజుల్లో ఇది ఒక గొప్ప మార్పుగా కనపడుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రపంచ స్థాయి ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడబోతుందని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. విశాఖకు గూగుల్ రావడం ఆనందంగా ఉందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ప్రారంభమవుతుంది. ఇది నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన దివాళీ కానుక అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను అందరూ అభినందించాల్సిందేనని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనల కోసం వృక్షాలను కొట్టివేసినప్పుడు పర్యావరణానికి నష్టం కలగలేదా? గూగుల్ డేటా సెంటర్ వస్తే పర్యావరణానికి హానికరమని వైసీపీ నేతలు సన్నాయి నొక్కుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి గూగుల్ అంటే భయమని, వారి చరిత్ర అంతా గూగుల్లో దొరుకుతుందని వ్యాఖ్యానించారు. నా మీద ఆరోపణలు చేసేవారు బహిరంగంగా చర్చకు రావాలని, అవినీతిని రుజువు చేయగలిగితే నా పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు పికి నాగేంద్ర, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్త రవాడ నాగు, ఏఎంసీ చైర్మన్ సూర్యకుమారి, బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ వీర వీరాంజనేయులు పాల్గొన్నారు. జరిగిందని ఫస్ట్ పోస్ట్ అనే అంతర్జాతీయ మీది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినప్పుడు ఆనాటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు, ఇవి కూడు పెడతాయా, ఇది ఏ విధంగా ఉపయోగపడతాయి, సాక్షాత్తు రుషికొండను నాశనం చేసిన రోజు పర్యావరణానికి ముప్పు రాలేదా, మీరు చేసిన అనేక కార్యక్రమాలను, అనేక కూల్చివేతల ద్వారా పర్యావరణానికి ముప్పు రాలేదా? జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం మరొక అద్భుతమైన పరిణామం ఏంటంటే ఇటీవల కాలంలో మొన్నటి వరకు అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. కానీ అందరిలోని ఒక భయం,
మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఏంటి మన పరిస్థితి అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందువల్ల 2019-24 మధ్యలో రివర్స్ టెండరింగ్ అన్నారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, ఇంటర్నేషనల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అన్నీ రివైవ్ చేశారు. అమర్ రాజా బ్యాటరీస్ లాంటి అతిపెద్ద పరిశ్రమని ఇక్కడి నుంచి తరిమేశారు. ఇటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తల్లో కానీ కాంట్రాక్టర్లో కానీ ఒక భయానక వాతావరణం ఏర్పడింది. ఆ భయానక వాతావరణం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో టీసీఎస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించింది, బీపీసీఎల్ ఆసక్తి చూపించింది, మెట్టల్ ఆసక్తి చూపిస్తూ ఉంది. దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరుగుతుంది అనే ఒక భయం అందరిలో ఉంది. ఇవాళ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా విశాఖపట్నం కీర్తి పెరగడంతో, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క కీర్తి పెరగడంతో జగన్మోహన్ రెడ్డి ఇక రాలేడు అనే భయం ఇవాళ పారిశ్రామికవేత్తల్లో పోయింది. రాలేడు అనేది నిస్సందేహంగా వారిలో ఒక కీర్తి వచ్చింది అనేది ఒక పక్క అయితే, మొన్న కర్నూలు సభలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన భరోసా మరోపక్క పారిశ్రామికవేత్తల్లో భద్రతను నింపిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అత్యధిక సంఖ్యలో 60,000 మంది ఉన్న తూర్పు కాపులను మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ కు ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని తూర్పు కాపు సంఘం అన్నపూర్ణమ్మపేట శాఖ అధ్యక్షుడు పోలాకిరి పరమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో పరమేష్ మాట్లాడుతూ మజ్జి రాంబాబును సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ నగర అధ్యక్షుడిగా ఎంపిక చేశారని, ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆయన రాజకీయ జీవితాన్ని బద్నాం చేయడానికి ఏఐ ద్వారా ఆడియోలు సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. గతంలో రౌతు సూర్యప్రకాష్ రావు, ఇప్పుడు మజ్జి రాంబాబు ఇలా తూర్పు కాపులను భరత్ ఎప్పుడు ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో అర్థం కావటం లేదన్నారు. నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ చైర్మన్ చింతా జోగినాయుడు మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా మజ్జి రాంబాబును ఇరికించటానికే ఇలా చేశారని విమర్శించారు. మా సంఖ్యా బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. సమావేశంలో నాయకులు అగురు ధనరాజ్, మీసాల నాగమణి, కొండపల్లి వెంకటేష్, శనపతి సత్యబాబు, బాలకృష్ణ, సందక లక్ష్మణరావు, లోకేష్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇది నిజం అవుతుంది అండి. మా నగర సెక్రటరీ అయినటువంటి మజ్జి రాంబాబు గారి మీద లేనిపోని ఫోన్లు క్రియేట్ చేసి టెక్నాలజీ ఉపయోగించి వారిని ఏదో రకంగా బదనాం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎక్స్ ఎంపీ గారు మార్గాని భరత్ గారు ఈ విధంగా ప్రవర్తించడం మా సంఘీయులందరూ కూడా బాధపడే విధంగా ఆయన యొక్క వీడియోగ్రాఫ్స్ పెట్టి వ్యవహారం చేసి ఆయన్ని రోడ్డు ఎక్కించాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో, అంటే మజ్జి రాంబాబు గారిని రోడ్డుకిస్తే తూర్పు కులం రోడ్డు ఎక్కుతుంది, తూర్పు కులం ఒక పరువు ప్రతిష్టలకి భంగం వాటిల్తుందన్న ఉద్దేశంతో చేస్తున్నారా మీరు? అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అంటే మజ్జి రాంబాబు అన్న వ్యక్తి టీడీపీ సిటీ ప్రెసిడెంట్గా ఉండడం సగమేరా మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదని మేము భావిస్తున్నాం. ఎందుకు అలా భావించవలసి వచ్చిందంటే, గతంలో మీ పార్టీలో ఉన్నటువంటి దశాబ్ద కాలం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రౌతు సూర్యప్రకాశరావు గారిని మీరు ఎన్ని విధాలుగా బాధపెట్టారో, ఎన్ని విధాలుగా నిలిపేశారో, ఎన్ని విధాలుగా పదాలను దుక్కేశారో అందరికి తెలిసిన విషయం ఇది. మా తూర్పు కాపులు ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టాలి మీ మీద, కానీ ఒకే పార్టీలో ఉన్నటువంటి రౌతు సూర్యప్రకాశ్ గారు వద్దు, పార్టీలో నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన అనడం వల్ల కేవలం మిమ్మల్ని ఆ రోజు వదిలేయడం జరిగింది. మీ యొక్క సామాజిక వర్గంతో కూడా మేము చాలా స్వచ్ఛందంగా చాలా సోదరభావంగా ఉంటాం. మరి మీ ఒక్కరికే ఎందుకు మేము మా తూర్పు కాపులు అంటే పడట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు మా తూర్పు కాపులు అంటే మీ ఒక్కరికే ఎందుకు ఇంత విభేదం అర్థం కావట్లేదు. మజ్జి రాంబాబు గారు ఎన్నోసార్లు సివి మార్కెట్ కోసం మీ చెంతకు రాలేదా? మిమ్మల్ని మీ ఎదుగు వచ్చి ప్రాధాన్యపడి ఒక్కటే మాకు చేసి పెట్టండి, ఏంటి మార్కెట్లో నేను మార్కెట్ అధ్యక్షుడిగా నేను ఉన్నాను, నాకు మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది, మిమ్మల్ని అడగడం జరగలేదా? మీ దగ్గరికి రావడం జరగలేదా?
కానీ మీరేం చేశారు? కుంగులో తొక్కేశారు ఆ రోజు కూడా. ఎన్టీఆర్ ట్రస్ట్ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సంయుక్తంగా టీడీపీ హెల్త్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి రామ్ కిరణ్ గోరంట్ల సారథ్యంలో రాజవోలు ఏఎంజీ స్కూల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యం చాలా ముఖ్యమని, ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటుందంటే దానికి ముఖ్య కారణం పారిశుద్ధ్య కార్మికులేనని గుర్తు చేశారు. అనునిత్యం రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థని శుభ్రపరిచి అనేక చర్మ సంబంధిత శారీరక సమస్యలు వస్తాయని, అలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు. అందుకే వారి కోసం ఈ క్యాంపు నిర్ణయించామని, నరాలు, కీళ్ల నొప్పులు, చర్మ సంబంధిత వ్యాధులు, కంటి వ్యాధులు, దంత సమస్యలు, షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధి పరీక్షలు నిర్వహించారు. టీడీపీ రూరల్ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నిమ్మలపూడి రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, బొప్పాన నానాజీ, బొప్పాన నాగేశ్వరరావు, భీమరశెట్టి రమేష్, పిల్ల తనూజ, ఎంపీడీఓ సునీల్, ఆర్మ్స్ట్రాంగ్, రూరల్ మండల సిఏఓ పాల్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తప్పు చేసి ఇప్పుడు తూర్పు కాపు కులాన్ని అడ్డు పెట్టుకోవడం దారుణమని పోలాకి పరమేశ్వర్ ఆర్యపురం బ్యాంక్ వైస్ చైర్మన్ గా రాజీనామా చేయించినప్పుడు కులం ఏమైందని వైసీపీ కార్పొరేషన్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు ప్రశ్నించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మజ్జి అప్పారావు మాట్లాడుతూ లిక్కర్ సిండికేట్ లో చక్రం తిప్పుతున్న మజ్జి రాంబాబు తన ఫోన్ కాల్ డేటా ఇవ్వడంతో పాటు వాయిస్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా మద్యం వ్యాపారాలు చేస్తూ ప్రజల ప్రాణాలను తీసేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన రౌతు సూర్యప్రకాష్ రావు ఇప్పుడు మా పార్టీలో ఉన్నారన్నారు. ముందుగా షెల్టన్ లో లిక్కర్ వ్యాపారాలు సమావేశం నిర్వహించాలని, ఆ తర్వాత ఆనంద్ రీజెన్సీకి మార్చలేదా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే మీకు కులం గుర్తుకు వస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎప్పుడూ తూర్పు కాపు కులాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైసీపీ నాయకులు నందం స్వామి, సప్ప ఆదినారాయణ, రొక్కం త్రినాథ్, పొదిలాపు నాగేంద్ర, కొమ్మోజు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 14లో తూర్పు కులాన్ని ఎందుకు ఓడించారు? మీకు ఎందుకు కులం గుర్తు రాలేదు? అప్పుడు అంటే మీరు తప్పుడు చేస్తేనే గుర్తు వస్తాయా? బ్యాంకు యొక్క కూటమి యొక్క బెల్ట్ నెగ్గడం కోసం తీవ్రంగా కృషి చేసే అదే కష్టాలు పడ్డటువంటి పోలాకు పరమేశ్వరంతి బయటికి వెళ్ళిపోయేలాగా మీరు మానసిక యొక్క నాయకుల ఆర్థిక మెప్పు కోసం మళ్ళీ ఆయనకు పదవి ఇవ్వకుండా పోనీ మీకు తూర్పు గోపుల్లో అంటే మీకు కులం అక్కర్లేదు. మీకు కావాల్సింది ఏంటంటే మీకు ఏదైనా తప్పు జరిగితేనే కులం కావాలి, లేదా అక్కర్లేదు. పోనీ ఈ గత 10 ఏళ్ళు పెట్టేప్పుడు మీరు తూర్పు కులానికి ఏమైనా చేసి తూర్పు కులానికి వేయించగలిగారు, మీరే ఎందుకు చేయించలేకపోయారు ఏ పనిని? ఇవన్నీ కూడా మధ్యనామం మీరు గమనించండి, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నా పబ్లిసిటీ కోసం నాకు బాగా పబ్లిసిటీ వచ్చిందన్నారు. ఒక తప్పుడు పని చేసి ఇండియా లెవెల్ కూడా పబ్లిసిటీ వస్తుంది. లిక్కర్ సిండికేట్తో మీకు సంబంధం లేకపోతే వాటర్ శ్రీకన్యాలో పైన సిండికేట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే కింద మీరు ఎలా ప్రెస్ మీట్ పెట్టారు? ప్రెస్ క్లబ్ ఉంది, లేదా మీ ఆఫీసులో ఉన్నాయి, పెట్టవచ్చు కదా. ఇది మీరు అడ్డంగా దొరికిపోయారు. అడ్డంగా దొరికిపోవడమే కాకుండా మీరు లేనిపోయిన ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఇక లిక్కర్ సిండికేట్లో మీరు మాట్లాడుతూ 39 షాపులు కూర్చొని 10 రూపాయలు ఎక్కువగా అమ్మాలి, లేదనుకుంటే ఒక షాప్కి 2 లక్షలు అయితే ఎంత 5 లక్షలు మామూలు వసూలు చేయాలి, ఎక్సైజ్ సీఏలకి ఎంత ఇవ్వాలి నేను మాట్లాడాను అన్నారు. ఈవేళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇంకా స్పందించలేదు. ఆ స్పందన స్పందించాలి. ఈవేళ కొంతమంది లెక్కర్ సిండికేట్లు ఏమన్నారంటే మేము లెక్కర్ సిండికేట్ అనకని అన్నారు. అంటే ఏమనాలి? మీరు ఎంఆర్పి రేట్లకి ఏమైనా అమ్ముతున్నారా? దానిపైన 10 రూపాయలు పెంచి అమ్ముతున్నారు, కొన్ని చోట్ల 20 పెంచి చెప్తున్నారు. మిమ్మల్ని ఇంకేమనాలి? మార్గాన్ భర్త గారు ఎంత ఏదో చేశారన్నట్టుగా మీరు ఏదో చెప్పుకొస్తున్నారు. మీకు మార్గాన్ భర్తరామ్ గారు విమర్శించే స్థాయి మీలో ఉందా? ఆయన ఏమన్నారు, మీరేమన్నారు? మీరు ఉల్లిపాయల మార్కెట్ నేను రూపాయలు అమ్ముకునేలా ఏదో చీప్గా మాట్లాడారన్నారు. సరే,
మీకు ఉల్లిపాయల వ్యాపారం పైకి వచ్చిన మీకు ఉల్లిపాయల వ్యాపారం అంటే మీకు చీప్ ఏమో, కానీ మార్గాన్ భర్త గారికి కానీ మాకు కానీ అది చీప్ కాదు, చాలా గౌరవమైన వ్యాపారం. పోనీ మీరు ఏమన్నా అది కాదనుకుందాం, ఏ వ్యాపారం చెప్పండి. ఇప్పుడు వజ్రాల వ్యాపారం ఏమైనా చేస్తున్నారు మీరు అన్న? ఇప్పుడు మధ్యరాంబాబు వజ్రాల వ్యాపారం మరి సిండికేట్ కాదని, ఉల్లిపాయల మార్కెట్లు అది కాదని మరి మీరు ఏమేం చేస్తున్నారు? ఇది తప్పుడుగా. ఇంక మీరు ఏమనుకున్నారంటే ఉల్లిపాయల మార్కెట్ ఏదో చూపుకున్నాను మాట్లాడారని అంటే ఉల్లిపాయల మార్కెట్లో మీ వ్యాపారస్తులు మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కానీ చేయకపోవడం వల్ల మళ్ళీ మీరు ప్లేట్ పెరాయించి పరువు పోగొట్టుకున్నారని చెప్పి మరో రకంగా ఎత్తుగడ చేశారు. మీకు ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో DNA టెస్ట్ లాగా హైదరాబాద్లో టూత్ టెస్ట్ అనేది కొత్తగా వచ్చింది, వాయిస్ని చెక్ చేస్తారు. మీరు దానికి సిద్ధపడండి, వెంటనే మేము దోసుకొని తేలుస్తాం. లేదు ఇంకొక మీ దమ్ముడి ఛాలెంజ్ ఒకటి చేస్తున్నాం. 14వ తారీఖు 14/10/2025 నుండి 16వ తారీఖు మధ్యాహ్నం దాకా మీ యొక్క ఫోన్ని డేటా తీయమనండి. ఖచ్చితంగా దోషని మేము నిరూపించగలం. ఎందుకంటే ఫోన్ మీ దగ్గర ఉంది, డేటా మన దగ్గర ఉంటుంది. ఇంకా మీరు ఎంతమంది ఎలా మాట్లాడారు, ఈ లిక్కర్ సిండికేట్లో మీరు చక్రం తిప్పగలిగే స్థాయి ఉందో చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ఆ ఫోన్ మీద అప్పచెప్పగలిగితే మీ యొక్క దోస్తత్వం తెలుస్తాం. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన IAS అధికారి రాహుల్ మీనాను రాజమహేంద్రవరం జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. ఆయనకు పుష్పగుచ్చం చిత్రపటం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జోమూర్తుల నరసింహమూర్తి, రాష్ట్ర నూర్ బాషా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాషా లిమ్రా, శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ చైర్మన్ మంచాల సునీల్, నగర ఉపాధ్యక్షులు సుబ్బా రాజేష్ ఖన్నా, ది ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ కప్పల సూర్యప్రకాష్, చౌగొండి మురళి, యుద్ధం ఇందిర, జనసేన కార్మిక నాయకులు కరిమండి విజయ్, నగర ప్రధాన కార్యదర్శి పైడి రాజు, నగర కార్యదర్శులు మమ్మిడి భాగ్యలక్ష్మి, వట్టికోట వేణుగోపాలాచారి, 8వ వార్డు ఇన్ఛార్జ్ అక్కిరెడ్డి ప్రసాద్, నగర నాయకులు భగవాన్, సంజయ్ తదితరులు వారి వెంట ఉన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో తరచుగా జరిగే ప్రమాదాలు గుర్తించిన బ్లాక్ స్పాట్లు, ప్రమాదాలకు ప్రధాన కారణాలు, నివారణ చర్యలపై కలెక్టర్ కి వివరించారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. నిడదవోలు, పెరవల్లి, రాజానగరం, గామన్ బ్రిడ్జి, నల్లజర్ల ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య అధికంగా ఉందన్నారు. రాజానగరం, కాకినాడ ADP రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పోలీస్, ట్రాన్స్పోర్ట్, R&B, రెవెన్యూ, జాతీయ రహదారుల శాఖల సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అవసరం లేని మీడియన్స్ మూసివేయాలని సూచించారు. SCD నరసింహ కిషోర్ మాట్లాడుతూ జాతీయ రహదారులపై అధిక వేగంగా వెళ్తున్న వాహనాల వివరాలను జాతీయ రహదారి అథారిటీ నుంచి పోలీస్ శాఖలకు అందిస్తే చలాన్లు జారీ చేసే చర్యలు చేపడతామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ RY మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా, DTO R సురేష్, R&B EE SBV రెడ్డి, RTC RM K మాధవ్ తదితరులు పాల్గొన్నారు. So accidents చూస్తే మనం ఇది fatal accidents comparative statement till the end of September మనం చూస్తే 2023లో 252 fatal accidents where death is involved. 252 కేసెస్లో 273 డెత్స్ ఉన్నాయి. సో అలాగే 204 అయ్యాయి మేడం 24లో. Now again 239, almost we are close to the numbers of 223. 224లో తగ్గడానికి కారణం ఏంటంటే మేము ఎలక్షన్ టైం లాట్ ఆఫ్ పోలీస్ ప్రెజెన్స్ ఉంటే, రెండోది రోడ్స్ వర్ వెరీ బ్యాడ్, సో పీపుల్ యూస్ టు గో స్లో.
రాజమహేంద్రవరం నగరంలో దీపావళి సందడి మొదలైంది. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం, మున్సిపల్ స్టేడియం, సుబ్రహ్మణ్య మైదానం, విఎల్పురం, పాత లారీ స్టాండ్, క్వారీ మార్కెట్ సెంటర్ ఏరియాలో తాత్కాలిక బాణసంచా దుకాణాలకు అధికారులు లైసెన్సులు జారీ చేశారు. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో 19 తాత్కాలిక బాణసంచా దుకాణాలు అధికారులు అనుమతి ఇచ్చారని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు బాణసంచా వినియోగదారులు సంఘం విక్రయదారుల సంఘం అధ్యక్షుడు బెజవాడ రంగారావు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు తమకు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. వర్షాల ప్రభావం వల్ల ఈ ఏడాది పెద్దగా వ్యాపారాలు లేవన్నారు. అయితే సుబ్రహ్మణ్య మైదానంలో 1947 నుంచి లాభాలతో సంబంధం లేకుండా బాణాసంచా అమ్ముతున్నట్లు తెలిపారు. దీపావళి అందరూ ఆనందంగా జరుపుకునే పండగ అని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కులాలు, మతాలు, సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా దీపావళి జరుపుకోవాలని బెజవాడ రంగారావు కోరారు. నిరుడు 19 షాపులు ఇచ్చారు మనకి. ఇక్కడ పూర్వం అయితే సుబ్రహ్మణ్య మైదానంలోనే దీపావళి వ్యాపారం జరిగి అర్బన్ ఎప్పుడైతే అయిందో టెంప్లేట్ లైసెన్స్లు కూడా ఇస్తాంలో 150 మంది టెంప్లేట్ లైసెన్స్ ఇచ్చారు. నిరుడు కొద్దిగా మందంగా జరిగింది వ్యాపారం. నవంబర్లోనే దీపావళి రోజు వ్యాపారం బాగా జరిగింది. అక్టోబర్ నెల వచ్చినప్పుడు ఈ వర్షాలు నెలాఖరి కాకుండా నెలాఖరి మధ్యలో వచ్చిన వల్ల కొంతమంది ఆలోచిస్తుంటారు. పూర్వం మనకి హిందువుల పండుగల్లోని ఒక దీపావళి పండుగ ఇండియా అంతా చేసుకునే పండుగ. ఈ పండుగ అనగానే వినాయక చవితి తోటి దసరా నుంచి దీపావళి అని అనుకునేవారు. ఇప్పుడు ఆడవాళ్ళేమో సీరియళ్ళు, మగవాళ్ళేమో సెల్ ఫోన్లు. పండుగ ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, పండుగ ఎప్పుడు వెళ్తుందో తెలుస్తలేదు. ఇవాళ తెల్లారితే 2 రోజులు ఉందండి దీపావళి. ఇద్దరు మా చిన్నతనంలోనే నా 15 రోజులు నెలల ముందు షాపులు పెట్టేవాళ్ళు. 15 రోజుల నుంచి అమ్మకాలు ఉండేవి. దానివల్ల ఈ పండుగని కాపాడాల్సిన బాధ్యత భారత ప్రజల మీద, హిందువుల మీద. అదే ఏంటంటే హిందువులు అనుకుంటా ఈ పండుగ అన్ని మతాలు, అన్ని కులాలు కూడా చేసుకుంటారు. ఒక ఎగ్గిపెట్టో కాకపోతే పిల్లలకి ఇస్తారు. దీనికి పర్మిషన్లు గంటలు కూడా లోకల్ ఎమ్మెల్యే గారు ఆదిపరావు కూడా సహకరించారు. అలాగే అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోమని డిఎస్పీ గారు వాళ్ళు మీటింగ్లు పెట్టి చాలా వ్యాపారం జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటున్నాం. నా పేరు బెజవాడ రంగారావు, అసోసియేట్ ప్రెసిడెంట్, రాజమండ్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.